సంక్రాంతి అనగానే పిల్లలు వస్తున్నారు అని అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఖర్చుతో కూడుకున్న పనే. ఎందుకంటే పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి చేతిలో ఏదో ఒకటి పెట్టాలి, బట్టలు కొనుక్కోమని. ముఖ్యంగా అల్లుళ్ళకైతే ఖచ్చితంగా బట్టలు పెట్టాలి. అందరూ అంటుంటారు, పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది, ఇంకా ఏం పెడతాం, ఫస్ట్లో పెట్టేశాం కదా అని అంటూ ఉంటారు. ఎంత పెళ్ళైన కొత్తలో పెట్టినా సరే మళ్ళీ మన ఇంటికి వచ్చారు అని అంటే ఉట్టి చేతులతో మాత్రం ఎవరూ పంపించరు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఏ పక్కింటి వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర అప్పో సొప్పో తెచ్చి అల్లుడి చేతిలో ఎంతో కొంత పెడతారు. ఓ జత బట్టలైనా కొనుక్కోమని. అల్లుడి ఇంటికి వస్తే ఏమీ పెట్టకుండా పంపిస్తే రేపు బియ్యాల వారు అంటే అమ్మాయి అత్తగారు వాళ్ళు అమ్మాయిని ఏదో ఒకటి అంటారు. ఏంటి మీ పుట్టింటి వాళ్ళు కనీసం అల్లుడికి ఒక జత బట్టలైనా పెట్టలేకపోయారా అని ఇలా ఏదో ఒకటి అంటారని పాపం తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే అల్లుడికి ఎంతో కొంత వాళ్ళకు ఉన్న దాంట్లోనే మర్యాదలు చేసి పంపిస్తూ ఉంటారు. పండగ సంతోషంగా ఎంజాయ్ చేయమని మనం అంటూ ఉంటాం, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు పాపం, లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి తల్లిదండ్రులందరూ కూడా ఖర్చు గురించే పాపం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అది మధ్యతరగతి వాళ్ళ కుటుంబాల్లో ఉండే కష్టాలన్నమాట.